హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుని పిల్లలారా, మనందరికీ విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు. అబ్రహాం గారు కల్దీ దేశంలో ఉంటున్న కాలం తన బంధువులు, రక్త సంబంధులు, చుట్టాలు, పక్కాలు అందరూ కూడా ప్రతి వాళ్ళకి వాళ్ళ సొంత ఊరిలో సొంత వారు ఉంటారు. అందరూ ఒకే చోట కాపురం చేయాలని. అలాగ అబ్రహాం గారికి కూడా తన వారు తన చుట్టూ ఉండడం తెలుసు. దేవుడు అబ్రహామును పిలిచాడు అంటే ఆ కాలంలో దేవుడు అనే ఒక శక్తి ఉందని, ఆ శక్తిని ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి సమయం ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలనే ఒక జ్ఞాపకం, ఆలోచన అబ్రహాం గారికి ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వచనం చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. అబ్రహాము, నువ్వు ఈ దేశం వదిలే నేను వెళ్ళమన్న చోటుకు వెళ్ళు, బయలుదేరు అనగానే బయలుదేరిపోయాడండి. తను, తన భార్య, తన చుట్టాలు, పక్కాలు అందరినీ వెంట పెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు. మనమైతే ప్రశ్న అడుగుతాం, ఎక్కడికి? మమ్మల్ని బయలుదేరిపోమంటున్నారు, ఇల్లు వచ్చేయటానికి కాదు కదా, తిరిగి రాకుండా ఉండిపోవటానికి బయలుదేరిపోమంటున్నారు. మరి ఎక్కడికి బయలుదేరమంటున్నారు అని మనం ప్రశ్నిస్తాం. అవునా? ఎక్కడికి వెళ్ళాలి మేము? మమ్మల్ని వచ్చేయమంటున్నారు మీరు అని అడగలేదండి. అది విశ్వాసం. ఒక గ్లాసులో నీళ్లున్నాయనుకోండి, దాహం తీరాలంటే త్రాగాలి అంటాం మనం. కానీ అబ్రహాం అయితే దాహం తీరకముందే నాకు ఈ నీళ్లు తాగితే దాహం తీరిపోతుంది అనే నమ్మకం ఉన్నవాడు ఆయన. విశ్వాసం అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. నీకు దప్పిక వేస్తుంది, నీళ్లు తాగాలి.
గ్లాసులో ఎదురుగుండా నీళ్లు పెట్టి నీళ్లు తాగకుండా దాహం తీరుతుందా? తీరదు. దాహం తీరాలంటే ఆ నీళ్లు తాగాలి. అలాగే దేవుడు లెమ్మన్నాడు అక్కడి నుంచి, నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి, నీకు మరో దేశాన్ని చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళాలి అంటే తెలియని దేశానికి, తెలియని ప్రాంతానికి, చూడని ప్రాంతానికి దేవుడు చెప్పాడు కనుక వెళ్ళిపోయాడు, బయలుదేరిపోయాడు. అది ఆయన విశ్వాసం. అలాగే కొడుకు ఇమ్మన్నప్పుడు కూడా, నీ కొడుకును నాకు బలిచ్చేయి అన్నప్పుడు కూడా ఇంటిల్లపాదిలో ఏ ఒక్కరికి తెలియనీయకుండా ఆయన కొండ మీద బలివ్వడానికి ఇస్సాకును తీసుకువెళ్ళిపోయాడు. పనివాళ్ళు అడిగినా చెప్పలేదు, కడకు కొడుకు అడిగినా చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది. అది విశ్వాసం, నమ్మకం. అలాంటి నమ్మకం, అబ్రహాముకున్నంతటి నమ్మకం మనకు మన దేవుని మీద ఉందా? ఆలోచించండి. ఏంటా నమ్మకం? మనకంటూ ఒక లోకం ఉందని, ఆ లోకం సిద్ధపరచబడుతుందని, ఈ లోకం అంతమైపోవడానికి సిద్ధంగా ఉందని, ఈ లోకం మండిపోద్దని, ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. భూకంపాలు, తుఫానులు, అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి, యుద్ధాలు, కరువులు, కాటకాలు. ఇక్కడ భూమి మండిపోతుంది, మన ఉనికి దెబ్బతింటుంది. మరి మనం ఎక్కడికి వెళదాం? ఏదో గ్రహాల్లోకి పోదామని పిచ్చివాళ్ళు అనుకుంటున్నారు. ఎవ్వరు ఎక్కడికి పోలేరు, ఎవ్వరూ పోలేరు ఎక్కడికి. వాళ్ళ భ్రమ. ఆ నమ్మకం దేవుడి మీద ఉంటే శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అదే పరలోకం. దీన్ని నమ్మటం లేదు. మనం కళ్ళు మూస్తే పరలోకం వెళతాము అనే నమ్మకం లేదు. మరి ఏమి నమ్మకం ఉంది? డబ్బు ఉంటే టికెట్ కొనుక్కుంటే అంగారకుడి మీదకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. మనుషులు అజ్ఞానులు. యావత్తు ప్రపంచము విశ్వాసము లేనివారు వాళ్ళు. కనుక అబ్రహామును గురించి ఎందుకు దేవుడు రాశాడు అంటే, యుగాంతముందున్న మనం అబ్రహాముకున్న విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. అబ్రహాముకున్న విశ్వాసం లాంటి విశ్వాసం మనకు ఉండాలి. అందుకే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమును బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళను అది ఎరుగక బయలు వెళ్ళెను. అలాగే తన కొడుకుని, అలాగే తన మనవుణ్ణి ఇస్సాకుని, తన కొడుకు ఇస్సాకు, మనోడు యాకోబు, వీళ్ళు ముగ్గురిని అలాగే ఒప్పించాడు అబ్రహాము. అబ్రహాము నమ్మాడు, నమ్మినది ఇస్సాకు తెలియజేశాడు, ఇస్సాకు యాకోబుకు తెలియజేశాడు. తండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తున్నారు. నేను నేర్చుకున్నది నా కుమారునికి నేర్పించాను, నా కుమారుడు నేర్చుకున్నది ప్రకటించడానికి పాపం బయటికి వెళ్ళిపోయాడు. కనుక దేవుని పిల్లలారా,
అబ్రహాము వంటి విశ్వాసము గలవారైతే మీరు బయలుదేరడమే కాదు, మీ పిల్లలను కూడా బయలుదేరింప చేయాలి. 13వ వచనం, మనం ఏమైనా పరలోకం వెళ్ళిపోయామా? ఇంకా లేదే. పరలోకం వెళతామని పోనీ ఏమైనా నమ్మకం ఏమైనా మీకుందా? చెప్పలేమే. అది కూడా అందరూ చచ్చిపోతే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నేను వెళ్ళిపోతాను, అందరూ ఎక్కడికి వెళ్తున్నారో నేను అక్కడికే వెళ్తాను అని అనుకున్నావు అంటే నరకానికి వెళ్ళిపోతావు. అందరూ వెళుతున్న లోకానికి నేను కూడా వెళ్ళిపోతాను అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందరూ వెళ్ళే లోకానికి నువ్వు వెళ్ళకూడదు. ఎవ్వరూ వెళ్ళని లోకానికి నువ్వు వెళ్ళాలి. ఎవ్వరూ వెళ్ళని లోకం అంటే అబ్రహాము పిలిచిన లోకం, నిత్యరాజ్యం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. వీరందరూ 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. అక్కడ ఎవరమ్మా కిందను కూర్చున్నారు? వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. తిరుగుతుంటుంది, రానవకు పైకి డిస్టర్బెన్స్ కదా అందరికీ. కనుక వీరందరూ ఆ వాగ్దాన ఫలము, ఏ వాగ్దాన ఫలము? చూడని దేశానికి అబ్రహాము ఎలాగో బయలుదేరాడు. అది దేశమా, కొండ, ఈ లోయ ఏంటి తెలీదు. తెలియని ప్రాంతానికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. వెళ్ళిపోతానని బయలుదేరాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాను భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నావని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎంత మంచి చావండలదే. చనిపోయి అబ్రాహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ చచ్చిపోతూ పిల్లలందరినీ పిలిచారు. వెళ్ళండి, మా పిల్లలు తీసుకొని మీరు పైకి రావద్దు అంటే మీరు వినరేంటి? ఓకే, పిల్లలు తీసుకొని లోపలికి రాకూడదు, తెలుసు కదా నీకు. అక్కడ డోర్ దగ్గర ఉన్నా ఇప్పుడు చెప్పడం కాదు, అసలు రానివ్వకో, పైకి కూర్చో. తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. చచ్చిపోతూ విశ్వాసము గలవారే చచ్చిపోయారు. వాళ్ళు ఈ ముగ్గురు తండ్రులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవాళ్ళు. వాళ్ళు చనిపోయే ముందు అబ్రహాము చనిపోయినప్పుడు పిల్లలు పిలిచి చెప్పాడు, ఇస్సాకు చనిపోయినప్పుడు పిల్లలు పిలిచి చెప్పాడు, యాకోబు చచ్చిపోయినప్పుడు పిల్లలు పిలిచి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. మనకు ఎప్పుడు వెళ్తామో తెలీదు. మనం ఎప్పుడు వెళతాము అనేది ఎందుకు తెలీదు? మనకు విశ్వాసం లేదు కనుక.
చాలామంది మన పూర్వీకులు పెద్దలు, వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. అరే నాన్న, నేను ఇంకెంతో కాలం బ్రతకను, కొంచెం మీ కుటుంబాలన్నీ జాగ్రత్తగా ఉండండి, నేను సంపాదించిన వాటిని పాడు చేయకుండా జాగ్రత్తగా దాన్ని వాడుకుంటూ మీ బ్రతుకు కాలం అంతా దాన్ని వాడుకొని తదనంతరం మీ పిల్లలకు అది ఇవ్వండి, నా వంశానికి ఇది దక్కనివ్వండి. ఎంతోమంది తల్లిదండ్రులు చనిపోయే ముందు పిల్లలకు చెప్తారు. ఎందుకంటే చావు కాలం అనేది మనకు తెలిసిపోద్ది. మన శరీరం దేనికి సహకరించదు. నాకు 75 సంవత్సరాలు. ఒకప్పుడు సహకరించినట్టుగా గొంతు నాకు సహకరించదు, గట్టిగా మాట్లాడలేదు. కాళ్ళు సహకరించవు ఎక్కువగా నడవటానికి, పని చేయటానికి. చేతులు సహకరించవు ఎక్కువ పని చేయటానికి. చావు కాలం దగ్గరికి వస్తుంది, వెళ్ళిపోయే కాలం దగ్గర పడుతుంది. మానవ జీవిత కాలాన్ని ఎంత చేశాడు? మీరు చెప్తుంది రైట్, చెప్పండి. 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. కొంచెం నీకు బలం ఉందనుకో, ఓపిక ఉందనుకో, 80 సంవత్సరంలో పెరుగుతాయి. అంటే మరో 10 పెరుగుతాయి, మరొక 10 పెరుగుతాయి. ఈ 10 పెరుగుదలలో నువ్వెందుకు పనికి రాకుండా ఇంకేముంది నేనేం చేయగలనండి అనుకో, నువ్వు మంచం మీద కూర్చుని పోయి ఏ పని చేయకుండా ఉన్నావు అనుకో, టప్పని లాగేస్తాడు నిన్ను. ఎందుకు? పనికిరాని నీవు మంచం మీద ఇంటికి ఊరకే ఉండాలి. ఉన్న పాపం ఆడపిల్లలందరూ, మగపిల్లలు ఏ ఊరినైనా వెళ్ళారు సువార్తకి? సాలూరు సువార్తకి వెళ్ళారు. చల్లటి గాలులు, మీకు తెలుసు కదా. ఈ 4-5 రోజులుగా ముసలివారు వెళ్ళారు, ముసలి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఉండాలంటారా? పౌలు అంటాడు, నేను ఒకవేళ ఉండవలసి వస్తే మీ గురించే నేను ఉండాలి అంటున్నాడు. మరి మీకు చెప్పేవాళ్ళు ఉండాలి కదా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఒకవేళ నేను ఉంటున్నాను అంటే మీరున్నారు కనుక నేను ఉంటున్నాను, మీకు అవసరం లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఊరు కాదు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ ఉన్నది. అది నాకు ఎంత మేలు తెలుసా. విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను. అయినను నేను శరీరమందు ఎందుకు ఉన్నాను అంటే మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మిమ్మును బట్టి. మరి మీకు వాక్యం ఎవరు చెప్తారు? ఆ యేసుప్రభు వచ్చాడండి, మన పాపాల కొరకు చచ్చిపోయాడండి, మనం అందరూ రక్షింపడ్డామండి, మీకేమేటి కావాలండి, మీకేం కావాలో చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం,
పెళ్ళిళ్ళ పేరెంటాల్లా ఇంకే ఉన్నాయా చెప్పండి. వీళ్ళందరూ ఏం చేస్తారండి? పాస్టర్లు మీకు ఏ అవసరాలు ఉన్నాయో చెప్పండి, మేము ప్రార్థనలు చేస్తాం సంఘంగా, ఇవే అంటారు. కానీ నేను మీ గురించి ఉన్నాను, మీరు దేవుని మాటలు వినాలని, నేర్చుకోవాలని, దేవుని కొరకు బ్రతకాలని, అది నేర్పించటానికి నేను మీకోసం ఉన్నాను. 74, 75, నాకు ఇంకా 5 ఏళ్ళు ఉంది. అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు అన్నాడు కనుక నాకు ఇంకొక మార్జిన్ 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు కూడా దేవుని పనిలో నేనుంటేనే తప్ప ఉండను. మరో 5 ఏళ్ళు ఆయుష్ కలిగి నేను ఉండాలంటే దేవుని పనిలో నేను ఉంటేనే తప్ప భూమి మీద ఈ శరీరంలో ఉండలేను. కిడ్నీలు పోతాయి, ఊపిరితిత్తులు పోతాయి, హార్ట్ పోతుంది, లివర్ పోతుంది, కళ్ళు పోతాయి, ముడుకులు, చేతులు, జాయింట్లు పనికిరావు, పీకేస్తుంటాయి, పడిపోతుంటాయి. బ్రెయిన్ ప్రాబ్లం ఏర్పడుతుంది. బ్రెయిన్లో ఏదో మాట్లాడతాం, ఎక్కడికో మర్చిపోయి వెళ్ళిపోతుంటాం మన ఇల్లు వదిలేసి. ఇదేంటిది? శరీరం 70 ఏళ్ల దాటిన తర్వాత మారిపోతుంది. అంటే దేవుడిచ్చిన అవయవాలు పనిచేయటం మానేస్తున్నాయి. ఎందుకు అవయవాలు మీ శరీరంలో పని చేయటం మానేస్తున్నాయంటే మీరు దేవుని పని చేయటం లేదు కనుక. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇది. నేను ఆదివారం గుడికి వెళ్తే దేవుడికి చాలు అని ఎవరైనా అనుకుంటే, ఏమ్మా ఏదో నేను ఇంటికి వెళ్ళి రాత్రి పడుకుంటే చాలు అని తండ్రి అనుకుంటే సరిపోద్దా? రేషన్ తేవాలి, కాయగూరలు తేవాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, నువ్వు సాయం వేళకి ఇల్లు చేరాలి, నీ కుటుంబంతో గడపాలి. నేను సాయంకాలానికి ఇంటికి వెళ్తే సరిపోద్దా? నేను భర్తగా బతకగలవా? అది బ్రతికేనా? దేవుని కోసం భూమి మీదకి వచ్చిన నీవు దేవుని కొరకు బతకకుండా నీవు నీ కోసమే బతుకుతూ లేనిపోని అట్టాసాలకు, ఆర్భాటాలకు, ఖర్చులకు, అప్పులకు, ఇలాగ ఈ విధంగా అన్ని రకాలుగా నువ్వు వాడబడి నాశనం అయిపోతుంటే ఎందుకు దేవుడు నిన్ను ఉంచాలి, నీ వాళ్ళను ఉంచాలి? అదేనండి సీక్రెట్. బైబిల్ గొప్పతనం మనిషికి అర్థం కాలేదు. ఏదో పిచ్చోళ్ళు మత గ్రంథం అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు మత గ్రంథం అనుకుంటున్నారు. దీన్ని మత గ్రంథం కాదు నాన్న, నీ బ్రతుకు పుస్తకం. నువ్వు జాగ్రత్త పడు, అది చదివి బుద్ధి కలిగి నడుచుకో. పౌలు ఏమంటున్నాడు? నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరం. నాకు భార్య లేదు, పిల్లలు లేరు, బంధువులు లేరు, అందరినీ వదిలేశాను. ఇదిగో ఈ మూట పట్టుకొని ఈ దేశాలన్నీ తిరుగుతున్నాను సువార్తకు అన్నాడు పౌలు. అవునా? మనం నేను ఏ మూట పట్టుకోను, సూట్ కేసు పట్టుకొని ఊరు వెళ్తాను. ఏ ఊరు బాబు? మా అత్తవారింటికి. అత్త ఉందేంటి? మరి మా ఆవిడుంటే అత్త ఉంటుంది కదండి. ఓహో, నువ్వు నీ కాళ్ళు తిన్నగా ఉండక పెళ్ళి అన్నావు. పెళ్ళి అన్న తర్వాత అత్త వచ్చాడు, అత్త తర్వాత బామర్ది ఉంటాడు. వీళ్ళందరూ నీకు పెరిగిపోతారు చుట్టూను. ఏటి బావా నువ్వు ఎప్పుడు మమ్మల్ని చూడడానికి మా ఊరు రావంటే తెగించి వచ్చేస్తాడు. వచ్చి ఏం చేసావు ఇక్కడ? వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 6 రోజులు గట్టిగా తిని వెళ్ళిపోతావు, అంతేనా? ఏటి కార్యక్రమం?
ఈరోజు ప్రపంచంలోని మానవాళి ఇలాగే బ్రతుకుతున్నారు. బాగా బలిసిపోయి ఉన్నారు అనుకో. రష్యా, చైనా, ఇజ్రాయెల్, టర్కీ, హిజ్బుల్లా, ఇరాన్, ఇరాక్, కొరియా, యుద్ధాల కంటే యుద్ధాలు చేస్తున్నారు. యుక్రెయిన్ కొవ్వుపోయి ఉన్నారు, చంపుకుంటున్నారు. వాళ్ళు వేలు లక్షలు చచ్చిపోయి ఉంటారు. ఇప్పటికి లక్షలు. 3 సంవత్సరాలు అయింది రష్యా యుక్రెయిన్ యుద్ధం. వేలకు వేలు చచ్చిపోతున్నారు. చామడానికే వాళ్ళు పుట్టింది. దేనికి స్థలం? ఇంత సువిశాలమైన రష్యా దేశం ఆసియా ఖండంలో అతిపెద్ద దేశాల్లో చైనా తర్వాత రష్యా. ఏం తక్కువ నీకు? దేనికి? అది చిన్న పిచ్చుకలాంటి రాజ్యం అది యుక్రెయిన్. దేనికి దాని మీదకి యుద్ధం? ద్రోహులండి. ఏమి తిందుము, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం అని లోకం కోసం ఆడి స్థలాన్ని వీడి స్థలాన్ని వాడు లాగేసుకోవడాను. ఈ లాగేసుకోవడంలో యుద్ధాల్లో చావులు. మనుషులు చెడిపోయారు. మండిపోతుంది. ఎండాకాలంలో భయంకరమైన ఎండలు, వర్షాకాలంలో భయంకరమైన వర్షాలు, భయంకరమైన భూకంపాలంటే ఎప్పుడో 3 ఏళ్లకో 5 ఏళ్లకు ఒకసారి ఎక్కడో చిన్న భూకంపం వచ్చిందని వినేవాడిని నా చిన్నప్పుడు. ఆ అబ్బాయి ఇప్పుడు ప్రతిరోజు పండగ. భూకంపాల పండగ. కరువు, కాటకాలు, వరదలు, కొట్టుకుపోతున్నారు అందరూ. అదే నా జీవితం. దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ఈ శరీరమందు నివసించుట మన చుట్టూ ఉన్నవారి నిమిత్తమై అవసరమై ఉన్నది. మన చుట్టూ ఉన్నవారి నిమిత్తం అవసరమై ఉన్నది. అందుకే మా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలందరూ సువార్తకి వెళ్ళిపోతారు. బయట వాళ్ళు గొడవ చేస్తున్నా, ఏం చేస్తున్నా పాపం వాళ్ళు చెప్పడానికి వెళ్ళి చెప్తారు. ఎండాకాలంలో మండిపోతున్న ఎండల్లో వెళ్ళారు, చలికాలంలో విపరీతమైన చలిని తట్టుకుని వెళ్తున్నారు, వర్షాకాలంలో తడిచిపోయి మరి సేవ చేస్తున్నారు. మంచిదండి, చాలా సంతోషం. ఇళ్ల పనుల్లో ఉన్నవారి కంటే దేవుని పనిలో ఉన్నవాళ్లే గొప్పవాళ్ళు. ఎప్పుడు ఇంటి గొడవలే. సంఘంలో ఇంచుమించు 99% వాళ్ళకి ఇంటి గొడవలే అన్నీ, ఇంటి రోగాలే అన్నీ, ఇంటి వంటలే అన్నీ, ఇళ్ళ తిరుగుదులే అన్నీ. ఇవన్నీ మనం జరిగిస్తున్నాం. ధర్మం అది నీకు? ఇంత వాక్యం విన్న తర్వాత దేవుడు మొరపెట్టుకుంటున్నాడు నిన్ను. ఏం చేస్తున్నావు నా గురించి? నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని పిల్లలారా, ఈరోజు క్లాసులో బడిలో మీరు నేర్చుకున్న పాఠం, దేవుడు మీకు ఇచ్చిన ఈ దేహం విశ్వాసంతో ఆయన ఎడలు నడిపించాలి. అప్పుడే కొంతకాలం ఉండి దేవుని సేవ చేసి పరలోకమందు నీ ధనాన్ని హెచ్చించుకుంటావు. లేకపోతే పోగొట్టుకుని నిత్యాగ్ని దండనకు జారిపోతావు. ఆ స్థితికి మీరు వెళ్ళకండి. ఇంటర్నేషనల్ యాంథమ్ పాడదాం.
లేవండి.